రెడ్డి మాటల్లో ఏదైనా సెన్స్ వెతుక్కోవాలనుకోవడం టైం వేస్ట్ అని మాజీ ఐపీఎస్ వెంకటేశ్వరరావు అన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన రోజు అసెంబ్లీలో జగన్మోహన్ చూస్తే అర్థమైందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. 2014-19లో జగన్ స్థాపించిన నేర సామ్రాజ్యాన్ని కట్టడి చేయకపోవడం తప్పుగా మారింది. సైకోటిన్ డిజార్డర్తో బాధపడుతున్న జగన్ ఇక మారడని ఏబీ వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం పెరికిది కాబట్టి గత 5 ఏళ్లు రాజధాని మహిళలను వేధించినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఎప్పటికీ మారడు. అమరావతి విషయంలో ఆయన పెట్టుకున్న విషయం కక్ష ఆయన జన్మలో పోదు. ఆయన ఏదో మారతాడని నువ్వు అట్ట చేస్తే కబడ్దారి ఇట్ట చేస్తే ఆయనేం మారడు. ఆయన అంతే, అదంతే. మనం ఏం చేయాలన్నది మనం నిర్ణయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అకృత్యాలని, జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాల్ని, అరాచకాన్ని ప్రశ్నించకపోతే అది మన తప్పు అవుద్ది. ఎదుర్కోకపోతే మన తప్పు అవుద్ది. దాన్ని శిక్షించకపోతే ప్రభుత్వం తప్పు అవుద్ది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడింది అమరావతి రైతుల్ని భయపెట్టడంతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ భయపెడదామని అనుకుంటున్నాడు. మనం భయపడ్డావా చచ్చినట్టే. భయపడకుండా ఎదురు తిరిగితే తప్ప ఇటువంటి మృగాలు తరిగి కొట్టడం మన వల్ల కాదు. ఎందుకంటే ఏదో ఒక రూపంలో దూరతాయి. మనం బలహీనత చూపించామంటే మాత్రం మన వేటాడికి తింటాయని చెప్పి ప్రజలందరం గుర్తుపెట్టుకోవాలి. అమరావతి రైతులు ఒక్కడే కాదు, ఈ విషయం స్పష్టంగా చెప్తున్నారు. అమరావతిలో రాజధాని ఖచ్చితంగా నిర్మాణం అవుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. అమరావతి ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి గుండెకాయ లాంటిది. అక్కడ రాష్ట్ర జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా అమరావతి చాలా ఇంపార్టెంట్. ఈ అమరావతి ప్రాంతాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అన్ని రకాల ఉద్యోగాలు చేసుకునేడానికి వీలుగా, దీన్ని అంతకు ముందు కూడా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, దీన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళకి ఇక్కడ సమాన అవకాశాలు కలిగించాల్సినటువంటి అవసరం